కాదు అంటే కాదు, ఇంకేం మాట్లాడలే. కాదు నోబాల్, అది నోబాల్ కాదు. కాదన్నాడు, మళ్ళీ ఏం మాట్లాడలే. మనం ఆర్గ్యూ చేసినప్పుడు మాట్లాడలేదు. రిప్లై ఇస్తే గొడవ ఎక్కువ అవుతుంది. అదే నోబాల్ కాదు, నేనే నోబాల్ ఇచ్చాను కదా, అది నోబాల్ కాదు. ఏమేసినట్టు తెలుసా, ఒకటి బౌలింగ్ ఈ హైట్ లో పోతున్నాయి పీక కాడికి. ఒకటైతే కానీ మూడు తగులుతాడు ఇట్లా. ఏం వేస్తున్నాడు వాడు, ఏం లేదు, 2 అడుగులు వేస్తున్నాడు. వేసినా 4 వేసినా ఎట్లా అర్థ మ్యాట్కి వచ్చినా, అర్థ మ్యాట్కి వచ్చి ఫ్రెండ్ ఫుడ్ ముందుగా నిలబడుకునేదే 2 అడుగులు. అర్థ మ్యాట్కి వచ్చి 2 4 వేసినా, 3 4 వేసినాను. కానీ వాడు స్ట్రైట్ వేసిన 5 4 ఏమో. కానీ 5 4 నీ కాన్ఫిడెంట్గా నిలబడుకొని కొట్టడం వేరే, ముందుకు వచ్చి కొట్టడం వేరే కదా. ముందుకు వచ్చి కొడతాము ఆ ఫేస్లో తగిలితే పోతాయి, ఎడ్జ్ తగిలినా 6లు వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ నేను ఆడలేకపోయాను. 2 మ్యాచ్లు ఆడాలని కూడా పంపించడం. కానీ మనం అది గెలిచినట్టే. ఇది కరెక్టే. మనం ఇంప్లిమెంటేషన్ వాళ్ళు గిరి మేడిన్ చేసినాడు. ఇప్పుడు గిరి మేడినే ఫస్ట్ ఓవర్ వైడ్ వచ్చిందంటే అక్కడ మిస్ అయింది. తర్వాత మళ్ళీ కూడా నీకు గిరీషే నీకు బ్యాట్ కనెక్ట్ చేయలేకున్నాడు అంటే బాల్ ఏ లైన్స్లో ఎట్ వెళ్తాను చూడు, బాల్ అన్నీ ఆ పక్కకి వెళ్ళిపోతా ఉన్నాయి. మనకు బాగా వచ్చింది, మళ్ళీ మనం వచ్చే టైంకి బాగా వచ్చింది. వాళ్ళకి ఎట్లున్నారు తెలుసా, ముందుకు వచ్చి ఉండాలా, 2 అడుగులు ముందుకు వచ్చి ఉండాలి. తీసుకోవచ్చు కదా, సెంతిల్ మీ ఇంటి పక్కనే కదా. ఇన్నర్స్ వేసుకుంటాను. కావాలా ఇన్నర్స్? అలాట్ ఉంది నీకు? అలాట్ ఉంటే వేసుకోలేదు. నాకు అసలు స్వెట్ పట్టుకోలే, ఆడటం లేదు. అయినా ఆడాలా ఇందా మరిగాడు అంటాడు. నేను చెప్తే లెగ్లో పోతుంది అంటే తొడ కానీ తగ్గింది. ఏమన్నాడు సతీష్ నోబాల్కి? ఏం చెప్తావు ఇప్పుడు అయిపోయినాక? అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి కదా, యాక్సెప్ట్ చేయాలి కదా.
ఆనెస్ట్ ఉండాలి. తలకాయ నువ్వు కదా ఒక ప్రతి బాల్ అప్పీల్ చేస్తా అంటే అవుట్ అయిన బాల్ 10th బ్యాట్స్మెన్ 11th బ్యాట్స్మెన్ అంత సీన్ లేదు అది బాగా ఆడావండి ఇంకా బాగా ఆడని చెప్పు వాడు ఫుల్ టాస్ తీసుకోవాలని వాడికి సజెషన్ చేయి మనకు వద్దే దిగుతాడు. ఒక్కసారి అది కూడా స్లిచ్చింగ్ అవుతుంది ఎందుకంటే వాడు నిజంగానే ముందుకు పోయాడు అనుకో సపోర్ట్ చేసినట్టే సెట్ చేయాలి. స్టెమ్మింగ్ మాత్రం భలే ఫస్ట్ టైం నేను ఎప్పుడు స్టెమ్మింగ్ చేయలే. వేరే వాళ్ళు చేస్తే నా పేరు పైన వేసారు 2 స్టెమ్మింగ్ లో. ఎవరు 2 స్టెమ్మింగ్ వచ్చినాయి. ఇది స్టెమ్మింగ్ ఎవరో చేస్తే నాకు వేస్తారు. ఎక్స్ట్రా బౌల్ సార్ బాల్ అసలు తగలలేదు. నేను కూడా అనుకుంటాను సపోర్ట్ తీసుకోడప్పా కాదు బాగా అన్నా సార్ ఏదో వినాయక చవితికి వేసుకున్నట్టు ఏంటి టీషర్ట్ బాగున్నది అది ప్రొఫెషనల్గా ఉంది అసలు. ఆఫర్ రాస్తే ఫుల్ ఎందుకు ఇచ్చారు? సరే కానీ ఇప్పుడు నేను ఇది ఇవ్వాలా డ్రెస్ ఆయనకి? నువ్వు ఇయ్యి వాడికి నీకు చేంజ్ కావాలంటే ఇస్తే కనుక వాడు చూసి ఈ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పండి. వాడు అదే చెప్పిండు నాకు కూడా. ఏమని మీరు రిటర్న్ పెట్టండి నేను అవి చూసి మేము మీకు వేరే ఇస్తాం. టీం అందరికి ఇస్తారు నాది మాత్రం అది తాడు మాత్రం పోయింది ఏందో మా ఊరికి పోలేదు అదే ఏందో ప్రాబ్లం. చూడు ఈయన కుట్టడం కూడా చూడు ఈ కూడా ప్రాబ్లమే. ఏం ప్రాబ్లం ఈ కూడా ఈ కుట్టడం వాడికి ఎట్టో ఒకటి చెప్పుగా చూడు 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 చూడా చూడు స్వామి అంటే ఇదిగో ఈ కుట్లు చూడు ఎట్లున్నాయో. ఇది చూడు ఇది చూడు ఇంచు క్యాల్కులేట్ చేస్తాను నువ్వు అని ఇది పోయిందిలే. ఇది చూడు నువ్వు ఈడికి లాక్కొని ఏడు ఉండాల్సింది ఈడికి లాక్కుంటే పోకే కుట్లు ఊడిపోకుండా. సరే స్వామి ఇదేమైంది చూడా చూడు తాడైతే అసలే పోయింది. అదే మెయిన్ అదే మెయిన్. ఏమైనా ఎండలేమేను ఎండ ఇది మామూలు అవును చల్లగా ఉంది. వాళ్ళన్నా ముగ్గురు 3 ఒకట్లు గెలిచేప్పుడు ఆడుకుంటారు ఎప్పుడన్నా ఆడుకొని మనం ఏం చేస్తాము. స్టార్ట్ అయింది 8 నాకు 2 కంటిన్యూ పెట్టాను. 8:23కి స్టార్ట్ అయింది మ్యాచ్. బాగుండేది ఈరోజు అందరిద్దరు. ఈరోజు బాగా అసలు లెఫ్ట్ అయితే మరి దారుణం. ఆయన అసలు కదలే అది కాలు ఎత్తినాడు పాపం. ఏ లే సౌరభ్ కూడా అంతే. सौरभ का भी ऐसे हाथ से बाहर गया बॉल तो स्टंप में पैर बाउंड और अंपायर देखिए యాక్చువల్ గా ఏందక్క మ్యాచ్లో గిరీష్ అన్న రన్నింగ్ లేదు సింగిల్ సింగిల్. గిరీష్ మళ్ళీ కాకుండా రఘు మళ్ళీ అయినంటే రఘు ఆ బాల్ గిరీష్ వచ్చినాయి చూడు అది దొబ్బేవాడు బాగా దొబ్బుతాడు. అది ఎట్లయితే వచ్చినాడు కదా 2 బాల్కి రన్నింగ్ లేదు ఎవరేం చేయలేరు. ఆ టైంలో యాక్చువల్గా
నాకు కూడా మైండ్లో ఏమని తెలుసా లాస్ట్లో హిట్టింగ్కి గిరీష్ బాల్ టర్న్ అవుతాడు స్ట్రైట్ అయిపోయింది ఆయన మిడిల్ చేయలేదు హర్ హర్ మాదేవ్ మా ఆఫీస్ సామాన్లు కానీ నాతో ఏమంటే కుంభమేళ మా ఆఫీస్ అంతా నాడుతోలే స్వామి మ్యాజిక్ బ్రిడ్జ్ మ్యాజిక్ సిక్సా ఇది బాబాయ్ ఎవరిని ఇప్పుడు మనం సంక్రాంతి నేను అందరం పోం అప్పుడు నాతో లేమనుకుంటారు కుంభమేళ అంటే ఏంది మనం కూడా అందరు పోవాలా అది అంటే ఎట్లా అంటే అది ఆడవాతో కుంభమేళకు పోవాలంటే కుంభమేళ అర్ధ కుంభమేళ అంటే 6 ఏళ్ళు కట్ట మహా కుంభమేళ అంటే 12 ఏళ్ళు కట్ట మహా కుంభమేళ అంటే అట్లా 12 into 12 వస్తుంది 144 వస్తుంది అట్లా ఇది మహా కుంభమేళ ప్రయాగ్రాజ్ ఫారినర్స్ వస్తున్నారు మన తెలియట్లేదు ప్రయారిటీ బిల్గేట్ వచ్చినాడు బిల్గేట్స్ బిల్గేట్స్ కాదు స్టీవ్ జాబ్స్ ఏం తెస్తలేదు ఆఫ్ సైడ్ ఎట్లా ఆడతాడు ఈరోజు ఎక్కువసేపు మా టీంలో పోయారా వచ్చేటప్పుడు ఆడవాడు వాడు నిలబడ్డం ఫస్ట్ మ్యాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఇచ్చిండు బాగా మనం 30 ఇస్తుంది దాంట్లో ఎంతలకు పోయినాయి బ్యాటింగ్ అది నువ్వు ఆ మధ్యలోకి పోయి ఎంపైర్ కాడికి చెప్పినావు వాడి దిగలేక మళ్ళా అది అది అదేదో చెప్పినట్టు మాట్లాడేస్తే నేను ఏం చేయాలి లైక్ షేర్ నువ్వు అన్ని బీప్స్ పెట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు చూస్తారా పిల్లలు చూడ పాప చూస్తే మా డాడీ ఆడుతున్నాడు చూస్తే ఆయన ఆడేది బ్యాటింగ్ మాత్రమే చూస్తుంది మ్యూట్లో పెట్టుకోమను గేమ్ చూడండి కరెక్ట్ బౌలింగ్ వేసే కొరగల అబ్బా 4 పోయింది ఒకటన్నా పోయిందిలే ఆడికి ముక్కి ఒకటి పోయింది అసలు దిబ్బదాకంటాం మేము దీంట్లో చాలా ఉంటాయి బా ఉప్పు టేస్ట్ బాగుంటుంది దిబ్బల్లో వస్తుంది దిబ్బదాకా దిబ్బదాకా ఎక్కువ వస్తుంది అది జస్ట్ అట్ట టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోవచ్చు కడుపు నొప్పి వస్తుంది ఎంతో మనం ఆడినామంట వాడికి టాస్ వేసేటప్పుడు 2-3 మ్యాచెస్ ఆడినాం మనం అన్నాడు ఎవరు గెలిచారంట ఏం పేరు ఎవరు మైటీ ఆప్షన్ ఏదో మైటీ మిక్స్ మైటీ ఫోనెక్స్ ఫినిక్స్ ఫినిక్స్ అయితే మనమే గెలిచింటాం ఈస్టర్న్ వాషింగ్టన్ అంటే మనం ఓడిపోయాం ఏ మాస్టర్స్ అయినా ఇప్పుడు తగిలింది అంత షాట్ పోకుంటే ఇంకా దరిద్రం ఈ గ్రౌండ్ ఇంకా దరిద్రం ఆ షాట్ పోకుంటే
तब यूज कर सकते हैं लेकिन वो बोन पे नहीं होता इंजरी सेफ्टी रहता है बट बॉल ऐसा नहीं बाउंस कर जाए ఏదో డైలాగ్ ఉంటుంది సినిమాలో అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు అయిందని कैच लेता है ना यहाँ पे फिंगर्स में ज्यादा బాగుంటుంది డైలాగ్ ఏదో కాదు వాడు అన్నట్టు అప్పట్లో బుట్టు పోయి यूज होता है मैं यूज कर रहा हूँ ना ఢిల్లీలో మీ నాయన ఎవరు అంటే అప్పట్లో బుట్టు పోయి ఇప్పుడు వచ్చారు కాపీ అయిన తర్వాత అసలు కాలేజీకి చేంజ్ చేద్దాం పక్కనండి ఆ టైంలో కూడా ఎంకల్ కూర్చోడాల కర్ర దగ్గర ఉంది బాత్రూమ్ కూర్చోండి కరెక్ట్ పడుతుంది చెండి తిప్పేది నాగా అంటే వీళ్ళకి నాగా శ్రీరాము వాళ్ళకి వికెట్లు తీసే వికెట్ టేకర్ ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచెస్ బాగా తీసారు వికెట్లో అప్పుడు నేను లేనులే మ్యాచ్ లక్ష్మణ్ లేడు నాగా ఈ ఆడుగుతు ఇక్కడ ఉన్నాడు థర్డ్ బాగా అంత బౌలింగ్ చేసి పాపం 1 to 6 ఓవర్స్ నాగా శ్రీరామ్ వేయాలంట 7 to 11 ఓవర్స్ శ్రీరాము వెంకీ వేయాలంట 11 to 16 ఓవర్స్ లక్ష్మణ్ సురేష్ వేయాలంట 17 to 20 లక్ష్మణ్ వెంకటేష్ వేయాలంట శేఖర్ లేడు విన్ అవ్వాలంటే శేఖర్ లిస్ట్ లోనే లేక విన్ అవ్వాలంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి లేదన్నా అంటే నువ్వు బాగా లాస్ట్ మ్యాచెస్ లేవు నువ్వు ముందు 6 ఓవర్స్ మేము MVP లాస్ట్ లో వస్తాం ఫస్ట్ లో రా 4 పోయిందిలే అయ్యా బ్యాటింగ్ రా మళ్ళీ బ్యాటింగ్ మళ్ళీ ఏందాక మ్యాచ్ లో మిస్టేక్స్ అంటూ డెసిషన్స్ గా ఏం తీసుకోలే నేను మంచిగా ఉన్నాయి అన్ని బాగా ప్రాపర్ గా ప్లాన్ చేసినాం 130కి కట్ చేసామంటే గ్రేటెస్ట్ లాస్ట్ లో బౌలింగ్ బాగుపడింది లాస్ట్ లో కంట్రోల్ మనం అంతా కంట్రోల్ చేసుకున్నాం అందరు బ్యాట్స్మెన్లు ఇయ్యాలని చెప్పి ఎవరిని ట్రై చేయలే బాగా పడుతుందంటే వాళ్ళని ముగ్గురు బ్యాట్స్మెన్లకి రాంగ్ డెసిషన్లు ఇస్తే ఏం చేస్తాం ఎవరేం చేయలేదు ముగ్గురు మెయిన్ కీప్ బ్యాట్స్మెన్స్ అయిపోయా లేకపోతే మ్యాచ్ ఎప్పుడో అయిపోతుంది ఫ్లాట్ ఆడుకోవాల్సింది తిరగాలి అంతే लेना है भाई 2-3 रन्स रहेगा सी थ्रो विल नॉट कम ఎవరు లేరు డబల్ ఆ వాడు ఫీల్డర్ కదా వాడు ఫీల్డర్ ఏమో ఏడబోతుంది ఆయన గ్రౌండ్స్ మ్యాన్ గ్రౌండ్స్ మ్యాన్ కానీ వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారా వాళ్ళు ఇక్కడ రూమ్ ఉంది చూడు ఆ రూమ్ వాళ్ళకి గ్రౌండ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటుంది కదా ఏమన్నా రోజు కింద ఇస్తారు ఎవరితో బ్యాగ్ లో గెట్లో ఎందుకు బ్యాగ్ లో ఇప్పుడు ముందుకు వస్తున్నాడు చూసావా ముందుకే రాలే లాస్ట్ మ్యాచ్ ఇప్పుడు 10 బాల్ ముందుకు వస్తున్నాడు ఇంత ముందు కూడా అదే అట్లానే ముందుకు వచ్చినట్టే కనెక్ట్ అవునప్పుడు గెలిచింటే ఎట్టుండు మ్యాచ్ గెలిచాల్సింది నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది తెలుసా ఈజీ గెలవాల్సిన లాస్ట్ 6 ఓవర్లు రా ఎన్ని 4 సింగిల్ లాస్ట్ 6 ఓవర్లు లాస్ట్ ఆడేటప్పుడు త్రో లేదు స్వామి ఏం కదా నీకు ఆపోజిట్ బాల్ రాదని ఈజీగా 75 మళ్ళీ వస్తున్నాడు కరెక్ట్గా త్రో బ్యాచ్ లేదు ఫస్ట్ అవుట్ ఎవరు ఆడుకుని ఎవరు రారా ఇడికి బాధేసింది 2 క్యాచ్లు మిస్ చేయొచ్చు అంటే వాడు నీ కాడ దగ్గరికి కూడా రాలే
చేసినప్పుడల్లా నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లో చేసినది. నేనేమనుకున్నా తెలుసా, పోతే పోయింది, అది పోయినందుకు ఇదన్నా పట్టినాను అనుకుంటాను లోపల అనుకుంటాం. ఈ లోపల ఎగిరిపోద్ది. నేను ఎన్నిసార్లు పోయింది మనం ప్రీ సెలబ్రేట్ చేసుకుంటే అంతే. సెలబ్రేట్ చేసుకోకూడదు. ఆల్రెడీ చాలా మిస్ చేసాను స్వామి. మిస్ చేయకూడదు అని చెప్పి కళ్ళు ఓపెన్ చేస్తాను. ఉండేది. అక్కడ రైట్ రైట్ రైట్లో అడ్డుపోలే ఎనికిపోయింది. నువ్వు చూసిన మాదిరి చెప్తావు కదరా, మరి బాగా ఆడని చెప్తే ఏడుండే కవర్ తెల్లగా శ్రీరామ్ నువ్వు శ్రీరామ్ శ్రీరామ్ టూ శ్రీరామ్ బ్యాడ్ జై శ్రీరామ్ 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 కూర్చున్నాం. జై శ్రీరామ్. అది ఏం చేస్తాం మనం చేయలేము. మళ్ళీ రీట్ అది ఇట్లా ఆఫ్ సైడ్కి రావాల్సి ఉంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మ్యాచెస్ 154 87 వికెట్ ఇస్తాడు మ్యాచ్ మ్యాచింగ్ చేయలే కరెక్ట్ బౌలింగ్ వేసే ప్లేస్ బౌలర్ పరిస్థితి ఆఫ్ చేయండి కదా మనం వేసినంత ఆమెకి లేదు అంత దూరం చాలా దూరం వదిలేసాను. బ్యాట్ కాదు బ్యాట్ అవుట్ సైడ్ కానీ ఈయన ఏమన్నా నేను ఈ పక్క వేస్తే ఓడదు ఇక్కడ కాదు మళ్ళీ స్ట్రేట్ స్నేక్ వాక్ లెక్క ఈయన కూడా స్నేక్ సెంతిల్ స్పిన్ సెంతిల్ స్లో మోషన్ ఈయన ఫాస్ట్ మోషన్. లాస్ట్ లో బాల్ ఇట్లా కాదు స్నేక్ రన్నింగ్ స్వామి రన్నింగ్ చూడు ఆడలే నా క్రీజ్ కట్ అయితే లేదు. సెంతిల్ అంత దూరం వచ్చి క్రీజ్ కట్ ఆగి మళ్ళీ దగ్గర మీరు